హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే హెల్తీగా ఈ ఎండాకాలంలో పిల్లలకి చల్లగా హోమ్మేడ్ బాదం కుల్ఫీ అయితే చేస్తున్నానండి. పంచదార కానీ అలాగే ఐస్ క్రీమ్ కానీ వాడకుండా హెల్తీ వేలో అన్నట్టు పాలు అలాగే నట్స్ కాంబినేషన్తో డేట్స్ వేసేసి అయితే ఈ కుల్ఫీని చేశాను. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. పాలు వచ్చేసి నందిని పాలండి, ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అవైతే వేసుకున్నాను. ఈ పాలు అనేవి పైన మీగడ కట్టకుండా మనకి పొంగు రాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ని పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం ఇక్కడ 2 గంటల ముందే నానబెట్టుకున్న బాదంలు జీడిపప్పులను అయితే మిక్సీ పట్టుకుందామండి. మీకు టైం ఉంటే కనుక 2-3 గంటలు నానబెట్టుకోండి, లేదు టైం లేకుంటే కనుక 1/2 అవర్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. బాదంల పైన తొక్కను తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలకి 15 బాదంలు 15 జీడిపప్పులు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే డేట్స్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక 4-5 తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం డేట్సే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బెల్లం యూజ్ చేస్తున్నాను అన్నట్టు. చూడండి, ఇక్కడ మనం బాదంలు నట్స్లు వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా, పేస్ట్ అయితే బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు బెల్లం తురుము అయితే వేస్తున్నానండి పాలల్లో. చూడండి, ఈ విధంగా మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార అయినా వాడచ్చు. నేను ఇక్కడ పిల్లలకి మంచిది కాదనేసి బెల్లం అయితే వేసుకున్నాను. పాలనేవి బాగా చిక్కగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా పైన మీగడ కట్టకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో బాదం పేస్ట్ని అయితే మొత్తం ఈ విధంగా ఇందులోకి పాలలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ కలర్కి ఫుడ్ కలర్ కానీ సాఫ్రన్ కానీ వాడట్లేదు. నా దగ్గర సాఫ్రన్ లేదనేసి నేనైతే ఇక్కడ పించ్ ఆఫ్ అన్నట్టు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఉంటే సాఫ్రన్ వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా కలర్ అయితే మనం పసుపు వేసిన తర్వాత చేంజ్ అవుతుంది, లైట్గా ఎల్లో కలర్లోకి వస్తుంది, కుల్ఫీ కలర్లోకి. చూడండి, ఈ విధంగా బాగా ఉడకాలండి. మనకి ప్యాన్కి సైడ్లకు అంటుకోకుండా కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా పైన కూడా మీగడ కట్టకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా వస్తుంది అన్నట్టు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిడిల్లోకి అడుగు అంటుకుని ఉంటే కనుక బాగా నీట్గా కలుపుకొని పూర్తిగా చల్లరబెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకా చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా కాస్త చిక్కగా వస్తుంది మనకి. ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంలు జీడిపప్పులు అలాగే కొన్ని పిస్తా పప్పు ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం పూర్తిగా చల్లని తర్వాత వేసుకుంటే పిస్తా పప్పు కొద్దిగా లైట్గా సాల్టీగా ఉంటాయి కాబట్టి ఉప్పులో వేయించిన పిస్తా పప్పు చల్లని తర్వాతనే వేసుకోండి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఈ విధంగా ఐస్ క్రీమ్ కప్పులలో వేసుకుంటున్నానండి. నేనైతే నా దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేవనేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి వేసేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గరిటెడ్ అయితే పడుతుంది నాకైతే ఇక్కడ. ఈ విధంగా మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్ కానీ కుల్ఫీ మౌల్డ్ కానీ లేకున్నా కూడా టీ గ్లాసులలో కూడా వేసుకొని మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకున్నామంటే పైన ఒకటి కవర్ని ర్యాప్ చేసి మిడిల్లో ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. నేనైతే ఇక్కడ ఎక్కువ అయింది, మళ్ళీ బాక్స్లో కూడా వేసుకుంటున్నాను. హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకి ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ప్రిపేర్ చేసిస్తే వాళ్ళ హెల్త్కి మంచిది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట కొనపెట్టకుండా హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. పైన లైట్గా నేనైతే ఇక్కడ పిస్తా పప్పు బాదం ముక్కలతో గార్నిష్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మూతలు అయితే క్లోజ్ చేసుకొని నేను ఇంకా డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టుకుంటాను. పిల్లలకి మనం బయట కొనకుండా హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా పంచదార కానీ అలాగే ఐస్ క్రీమ్ కానీ వాడకుండా చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎక్కువ అడగరు అన్నట్టు. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగ అనిపించిందో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి నైట్ అంతా వదిలేసానండి. నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా లోపల పెట్టేసాను అన్నట్టు. మార్నింగ్ కల్లా నాకైతే ఈ విధంగా వచ్చినాయండి. మార్నింగ్ అంటే కూడా ఆఫ్టర్నూన్ తీసాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక.
ఇప్పుడు మనం ఈ విధంగా తీసిన వెంటనే తీయడానికి పోతే రావన్నట్టు 1 నిమిషం అలాగే వదిలేయాలి. లేదంటే ఈ విధంగా చేతితో కొద్దిగా రబ్ చేసామంటే ఈజీగా ఈ విధంగా ఊడొచ్చేస్తాయి అన్నట్టు. లేదంటే గ్లాస్లో నీళ్ళు తీసుకొని నీళ్ళలో కొద్దిగా డిప్ చేసినా కూడా వచ్చేస్తాయి. అన్నీ ఈ విధంగా తీసుకొని పైనుంచి కొద్దిగా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే రెడీనండి. ఇంతేనండి, చాలా ఈజీగా హెల్తీగా కేవలం పాలు అలాగే నట్స్తో మనకి బాదం కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.